నాకు యాక్చువల్‌గా మొన్నటి నుంచి 3 డేస్ నుంచి నాకొక క్యూరియాసిటీ అసలా తన్నుకొచ్చేస్తుంది. ఏంటంటే ఈ ఈ గిఫ్ట్ ఎవరిచ్చారో తెలీదు. బట్ ఇదేంటంటే చూడడానికి పెద్దగా ఉంది. ఇవన్నీ అంటే నేను గెస్ చేయొచ్చు. నా ఫ్రెండ్స్ నుంచో లేకపోతే నా కలీగ్స్ నుంచో వచ్చాయని చెప్పి మాక్సిమం గెస్ చేయొచ్చు. బట్ ఇదేంటన్నా నాకు తెలియట్లేదు. ఇది తేవడం గూడా మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాడనమాట. లెట్స్ సీ ఏముందో ఇందులో. బ్రో ఇది యాక్చువల్‌గా చాలా వెయిట్ ఉంది. ఐ నో. ఐ యాక్చువల్లీ నో హూ గేవ్ దిస్ గిఫ్ట్. నాకొక థింగర్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి మాత్రమే ఇట్లాంటి ఐడియాస్ వస్తాయి. ఏం పెట్టాడో తెలీదు. ఇది చాలా హెవీగా ఉంది. లెట్స్ ఓపెన్. ఇది మాత్రం ఇప్పుడు ఓపెన్ చేయాల్సిందే. లెట్స్ ఓపెన్. మా ఫ్రెండ్ ఇంత ఎఫర్ట్స్ పెట్టి గిఫ్ట్ ర్యాప్ చేశాడు కానీ తను చూడండి కనీసం రోహిణి సీరా ఒక 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 ఏంటి 2-3 సెంటెన్సెస్ రాస్తే ఏమైపోతుంది? చూద్దాం ఏం పెట్టారు. నా మొహాల్లో ఎక్స్ప్రెషన్స్ కూడా పలకట్లేదు. లైక్ ఈ గిఫ్ట్ ని కనుక మీకు చూపించారనుకో, ఈ గిఫ్ట్ ని మీరు చూసే ముందు మా కొలీగ్స్ ఎవరైనా చూసారనుకో నవ్వుకుంటారు. నా మొహం చూసి ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఎందుకంటే మా ఫ్రెండ్ పెట్టిన గిఫ్ట్ అలాంటిది. సరే ఎట్లానో గిఫ్ట్ రివీల్ అయిపోయింది కాబట్టి చూద్దాం ఏ బ్రాండ్ రైస్ పంపించాడు చూద్దాం మనం. ఓకే, చార్మినార్ 5 kg రైస్. నేను నార్త్ స్టేట్స్ లో ఉంటాను కాబట్టి మన తెలుగు రూట్స్ ని గుర్తు చేద్దామని చెప్పి మా ఫ్రెండ్ చార్మినార్ రైస్ పంపించాడు సీక్రెట్ శాంటాలో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లైక్ ఓకే, ఎవ్రీ గిఫ్ట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది యాక్చువల్ గా చాలా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కి మనకు కావాల్సిన థింగ్ అన్నమాట. దీన్ని వండుకొని ఈ రైస్ ఎలా వచ్చింది అన్నది నేను మీకు రివ్యూ ఇస్తాను, సరేనా? చార్మినార్ రైస్ ఎట్లా ఉంటుంది, ఎట్లా వండాలి, మొత్తం నేను రివ్యూ ఇస్తాను. నేనున్నాను, ఆ బాధ్యత నాది. ఇన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందని చెప్పి నాకు కూడా ఈ గిఫ్ట్లు అన్రాప్ చేసేంత వరకు కూడా నాకు తెలియదు. అసలు నోట్ల నుంచి మాటలు రావట్లేదు. సీక్రెట్స్ అంటే గిఫ్ట్లు కాస్త ఎలా అయిపోయిందంటే గ్రోసరీ కోసం టిక్ మార్క్ చేసుకుంటాం చూడండి, అట్లా అయిపోయింది. సో నెక్స్ట్ గిఫ్ట్ టు రోహిణి సీరా ఫ్రమ్ బిలవ్డ్ శాంటా. చూసారా క్యూట్ మెసేజెస్ అంటే ఇవి. కొంతమంది ఉంటారు గిఫ్ట్ ఎందుకు కొంటారో తెలీదు, ఎవరి కోసం కొంటారో తెలీదు, ఏం రాస్తారో తెలీదు. టు రోహిణి ఫ్రమ్ శాంటా. ఎట్లా అంటే పంచడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమో వచ్చేసి పని అయిపోయింది డబ్బులు అన్నట్టు అడుగుతారు చూడండి, అట్లా రాస్తారన్నమాట. ఖచ్చితంగా వీళ్ళ మీద ఒక వీడియో చేయాలన్నమాట, టైప్స్ ఆఫ్ మెన్ అని. సో ఇప్పుడు మనం ఈ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం ఏంటన్నది. ఖచ్చితంగా ఇది నా టీం నుంచి అయితే కాదు. దిస్ మొత్తం గిఫ్ట్స్ అన్ని ఒక వంతు ఈ గిఫ్ట్ ఇది బ్రో. అండ్ ఐ నో హూ గిఫ్టెడ్ దిస్. I really know. These are metal cars. ఇది నేను లిటరల్లీ ఎప్పుడో చిన్నప్పుడు మా డాడీ తిరునాళ్ళలో తీసుకొస్తూ ఉండే. అప్పటి నుంచి నాకు
ఎందుకో తెలియదు ఈ కార్స్ ని చూస్తుంటే ఒక చైల్డ్హుడ్ మెమరీస్ ని మనం రీకలెక్ట్ చేసుకున్నట్టు నేను ఎంత మందికో చెప్పాను. ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు పుడతారు కదా, వాళ్ళని కూడా నా ఫ్రెండ్స్ చాలా మందికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టారు. వాళ్ళకి ఇట్లాంటి కార్లు ఏమైనా కొంటున్నారా అంటే వాళ్ళు ఎప్పుడు మాకు ఇట్లాంటి కార్లు దొరకట్లేదు లైక్ లిటరల్ గా 3 ఇయర్స్ నేను వెతుకుతూ అలసిపోయాను. బట్ నా ఫ్రెండ్ కి నాకు చాలా గుర్తు, నేను ఒక్కరికి మాత్రమే ఇది చెప్పాను, నాకు ఇట్లాంటి కార్లు అంటే నాకు చాలా ఇష్టం అని. లైక్ తను గుర్తు పెట్టుకుని తీసుకొచ్చాడు. ఓకే, నేను ఒక లాంగ్ పాజ్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే నాకు లిటరల్ గా ఏ గిఫ్ట్ అయితే కావాలో అదే నా ముందు ఉంది. అండ్ ఇంకా మనకి 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి పెద్దది, దిస్ ఇస్ యాక్చువల్లీ ఫ్రమ్ మై ఒరిజినల్ సీక్రెట్ శాంటా, తను తీసుకొని ఇచ్చాడు. అండ్ ఇది కూడా కొంచెం భారీగా ఉంది, ఏంటన్నది చూద్దాం. టు రోహిణి ఫ్రమ్ ద నార్త్ పోల్, అదే రాసి పెట్టింది. ఒక చిన్న మెసేజ్ కూడా రాసి పెట్టింది ఇక్కడ. Here's a little something for you. Hope it brings a smile. Of course, గిఫ్ట్ అమ్మాయిల్ని ఈజీగా నవ్వించాలంటే ఒక గిఫ్ట్ ఇవ్వండి చాలు, అంతే, దిల్ ఖుషి అయిపోతుంది. ఈ రోజు నుంచి ఆ చార్మినార్ బియ్యంతో ఇంకో 2 గ్లాసులు ఎక్స్ట్రా తింటాను. స్ట్రెంత్ కావాలి, నిజంగా స్ట్రెంత్ కావాలి. Let's open. ఓకే. ఇది క్యాండిల్ సెట్, సెంటెడ్ క్యాండిల్ గిఫ్ట్ సెట్. 4 డిఫరెంట్ వేరియంట్స్ లో ఉన్నాయి. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. ఫైనలీ ఒకే ఒక గిఫ్ట్ బాకీ, అది కూడా ఈ పెద్ద గిఫ్ట్ అన్నమాట. ఇది యాక్చువల్ గా నా ఒరిజినల్ సీక్రెట్స్ అంటే ఎవరైతే ఉన్నారో తనే తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. మేము యాక్చువల్లీ నార్త్ స్టేట్స్ లో ఉంటాం, అందరు ఇక్కడ పీజీలోనో లేకపోతే ఫ్లాట్స్ లోనో ఉంటారు. సో నేనేం చెప్పానంటే, నేను గైడ్లైన్స్ ఏమి ఇచ్చానంటే, మీకు ఏది నచ్చితే అది ఇవ్వండి, బట్ ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ బ్యాచులర్స్ అని అన్నాను అనమాట. సో నా సీక్రెట్స్ అంటే ఏం ఆలోచించి నాకు ఇచ్చాడో చూద్దాం. ఇది ఒక ఇండక్షన్ స్టవ్. బ్యాచులర్స్ కి పనికొచ్చే మొట్టమొదటి గిఫ్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరైతే నా సోదరి మళ్ళీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఒకవేళ మీరు పీజీకో ఫ్లాట్కో దేనికో దానికి మూవ్ అవుతారు కదా, అక్కడ మీ ఓనర్ మీకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదైతే పనికొస్తుంది. మీరు అర్ధరాత్రి 3 గంటలకి మ్యాగీ తినాలనుకున్నా, లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పప్పు అన్నం వండుకోవాలన్నా సరే, ఇది మీకు ఇన్స్టెంట్ గా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇండక్షన్ స్టవ్. నా సీక్రెట్స్ అంటే ఎంత బాగా ఆలోచించి ఇచ్చారంటే, ఇది కూడా ఎందుకు ఇచ్చాడో నాకు తెలుసు. ఎందుకంటే కరెక్ట్ గా వారం రోజుల ముందు, నిజంగా చెప్తున్నా, వారం రోజుల ముందు మా రూమ్ లోని గ్యాస్ అయిపోయింది. అండ్ నేను ఆ గ్యాస్ ఏంటంటే, నేను అన్నం పెట్టాను అనమాట గ్యాస్ మీద. ఆ అన్నం ఏంటంటే ఇంకొక 2 నిమిషాలు ఉడికిపోతుంది అనగా మా రూమ్ లో గ్యాస్ అయిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి తర్వాత 4 డేస్ వరకు నేను అసలు అన్నం వండుకోలేదు. మా ఓనర్కి కాల్ చేసి, అరే మాకు గ్యాస్ కనెక్షన్ పంపించండి అంటేనేమో అతను రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇట్లా నేను ఆఫీస్లో ఫ్రస్ట్రేట్ అయిపోయి, మా ఓనర్ గ్యాస్ పంపించలేదు అందుకే నేను వంట చేసుకోలేదు అని అంటే, మేబీ తను వినుంటాడు. ఇండక్షన్ స్టవ్. ఇప్పుడు నాకు గ్యాస్ అయిపోయినా సరే లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కొక్క గిఫ్ట్ మైండ్ బ్లోయింగ్ అసలు. ఒకటి చిన్నప్పటి నుంచి కావాలనుకున్నది, చిన్నప్పటి మెమరీస్ తో కనెక్ట్ అయ్యింది. ఇంకొకటి చాక్లెట్స్, ఇంకొకటి నా రూమ్ కి పనికొచ్చేవి, ఇంకొకటి ఏంటంటే ఇది పాడైపోయేంత వరకు నేను వాడుకోవచ్చు. ఇంకొక 1 month వరకు బియ్యం కూడా అక్కర్లేదు నాకు. మా ఫ్రెండ్ కొంటున్నప్పుడు ఏం మైండ్ లో పెట్టి ఆలోచించాడో నాకు తెలీదు, బట్ నాకు ఏదైతే గిఫ్ట్స్ వచ్చాయో ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఇట్లాంటి వీడియోస్ నా తరపు నుంచి మీకు ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.